రెచ్చగొట్టి పిఠాపురంలో ఆయన చేత గొడవలు పెట్టిస్తున్నారు. లోకేష్ టీము ఆయన రెచ్చగొట్టించి ఆయన చేత గొడవలు పెట్టిస్తున్నారు. 2024 ఎలక్షన్ అయిన తర్వాత నుండి కూడా అటు లోకేష్ సోషల్ మీడియా టీం, టీడీపీ సోషల్ మీడియా టీం అనడం కన్నా లోకేష్ సోషల్ మీడియా టీం అంతా లోకేష్ నడిపిస్తుంది అంతా కూడా. ఆ లోకేష్ సోషల్ మీడియా టీంలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఆయన ప్రతిష్టని తగ్గించేలాగా విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. ఇదే పిఠాపురం మీద వర్మ గెలిపించాడని, వర్మ త్యాగం చేశాడని, పొత్తు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని చెప్పేసి ఈ లోకేష్ సోషల్ మీడియా టీం విపరీతంగా ప్రచారం చేస్తుంది. అక్కడ కూడా గ్రౌండ్ లో కూడా పిఠాపురం వర్మ గారు, మాజీ ఎమ్మెల్యే వర్మ గారు జనసేన కార్యక్రమం ఏది జరిగినా కూడా అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటారు. ప్రభుత్వ కార్యక్రమం ఏం జరిగినా కూడా అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకుంటారు. ఆయన ఫోటో లేదంటారు, ఒకసారి సీఎం గారు ఫోటో వేయలేదంటారు, చిన్నగా వేసారంటారు. కారణం ఏదో ఒక కారణం కావాలి గొడవ పెట్టుకుంటాకి. అలాగే ప్రజా సమస్యల మీద కూడా ఆల్రెడీ జీవోలు వచ్చి ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అప్రూవల్స్ అయిపోయి, మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అప్రూవల్ అయిపోయి, రోడ్లు శాంక్షన్ అయిపోయి, జీవోలు అయిపోయినా వాటికి కూడా వెళ్ళినా అక్కడ కూడా ఇది ప్రజా సమస్యలు ఉన్నాయని చెప్పేసి అక్కడ కూడా గొడవ పెడతా ఉంటాడు. అక్కడ అయిపోయిన మొత్తం అంతా అయిపోయింది. అంటే ప్రజా సమస్యల్ని పరిష్కార దిశగా తీసుకెళ్తున్నా కూడా ఈయన వెళ్ళి గొడవ పెడుతుంటాడు అన్నమాట. పార్టీ మీటింగ్లో గొడవ పెడుతుంటాడు. అన్నిటికన్నా ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభుత్వ కార్యక్రమం, మొన్న జరిగిన కార్యక్రమం ఉంది కదా స్వచ్ఛాంధ్ర సంబంధించి, స్వచ్ఛాంధ్రకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మంత్రి, పవన్ కళ్యాణ్ గారి శాఖ కింద స్వచ్ఛాంధ్ర వస్తుంది. జాతీయ స్థాయిలో స్వచ్ఛ భారత్ అది. అక్కడ బ్యానర్ మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెద్దగా ఉంది. అలాగే మోడీ గారి ఫోటో, చంద్రబాబు గారి ఫోటో చిన్నగా వేశారు. వర్మగా వెళ్ళి గొడవ పెట్టుకుంటారు. సీఎం గారి ఫోటో చిన్నగా వేశారు, స్టాంప్ సైజ్ అని చెప్పేసి. మరి సీఎం గారి ఫోటో ఎంత ఉందో పిఎం గారి ఫోటో ఎంత ఉందో అంతే ఉంది కదా. స్వచ్ఛాంధ్ర అక్కడిది, స్వచ్ఛ భారత్ కేంద్ర ప్రభుత్వ పథకం. అసలు లెక్క ప్రకారం చూసుకుంటే మనం ప్రధానమంత్రి గారి ఫోటో పెద్దగా వేయాలి. ప్రధానమంత్రి గారి ఫోటో పెద్దగా వేసి ఆ తర్వాత చంద్రబాబు గారి ఫోటో వేసి తర్వాత మంత్రి గారి ఫోటో వేయాలి కదా. మనం రూల్స్ మాట్లాడుకుంటే మరి అక్కడ రూల్ ఫాలో అవ్వాలి కదా. పిఎం గారి ఫోటో ఏది, ఎందుకు వేయలేదు? ముందు అక్కడి నుంచి రావాలి కదా మనం. తర్వాత సీఎం గారి ఫోటో, మంత్రి గారి ఫోటో. పవన్ కళ్యాణ్ గారి శాఖ కాబట్టి ఆయన ఫోటో వేశారు, మిగతా వాళ్ళు చిన్న చిన్న ఫోటోలు వేశారు. అన్ని చోట్ల జరిగేది అంతా కూడా మంత్రి గారు ఉన్నప్పుడు మంత్రి గారి ఫోటో పెద్దగా ఉంటుంది, మంత్రి గారి శాఖ వెళ్ళినప్పుడు సీఎం గారి ఫోటో అక్కడ ఉంటుంది. అలాగే సీఎం గారు వచ్చిన కార్యక్రమం అయితే ఖచ్చితంగా సీఎం గారి ఫోటో పెద్దేస్తారు. ఈ ఫోటోలకు సంబంధించి పూర్తిగా ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారమే స్థానిక అధికారులు వేశారు అని మాట్లాడటము. అన్నిటికన్నా ఇంకొక పెద్ద పదం త్యాగం మాట్లాడతారు వీళ్ళు. ఒక త్యాగం అనే పదం మాట్లాడతారు. అంటే వీళ్ళంతా పిఠాపురం సీటుని త్యాగం చేశారంట. సరే, త్యాగం గురించి మాట్లాడుకున్నాము. అసలు మీరు ఎప్పుడు గెలిచారు పిఠాపురంలో? మీరు ఎప్పుడు గెలిచారు? ఎప్పుడో 1994 అనుకుంటా గెలిచింది చివరిసారిగా. అప్పటి నుంచి మీకు గెలుపు లేదు కదా పిఠాపురంలో వరుసగా గెలిచేశారా మీరేమన్నా? హిందూపురం ఇలా అనంతపురంలో హిందూపురం గెలుస్తున్నట్టుగా వరుస విజయాలు ఉంటే అనుకోవచ్చు త్యాగం చేసినట్టుగా. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏంటి, చరిత్ర ఏంటి? వర్మ ఎన్నిసార్లు ఓడిపోయాడు టీడీపీ టికెట్ మీద, సైకిల్ గుర్తు మీద. 2009లో ఓడిపోయింది ఎవడ? వర్మేగా. టీడీపీ టికెట్ సైకిలేగా. 2019లో వర్మేగా, సైకిలేగా ఓడిపోయింది. మీరు త్యాగం చేశారా? సీట్లు త్యాగం చేశారా? మేము మా జనసేన పార్టీ 50 సీట్లు త్యాగం చేసింది పొత్తులో 2024లో. మేము మాట్లాడుతున్నామా? 70 సీట్లకు పోటీ చేయాలి పార్టీ. 21 సీట్లకు పోటీ చేసింది. అటు బీజేపీ వచ్చిన తర్వాత మా సీట్లు కూడా బీజేపీకి ఇచ్చాం. మీరు ఒప్పుకోలేదు. మొత్తం అంతా పొత్తు అంతా అయిపోయింది, ఫైనలైజ్ అయిపోయిన తర్వాత సీట్ల దగ్గర మీరు అడ్డంగా రాజకీయం ఆడారు, నీచ రాజకీయం ఆడారు, వెన్నుపోటు రాజకీయం ఆడారు. ఆ రోజునాడు 70 సీట్లకు పోటీ చేయాలి మేము బీజేపీ. ఎన్ని సీట్లకు వచ్చినాయి? 30 సీట్లు ముఖ్యమీలకి. అది పరిస్థితి. మమ్మల్ని 40 సీట్లకు ముంచారు మీరు. 40 సీట్లకు ముంచారు బీజేపీని, జనసేనని, తెలుగుదేశం వాళ్ళు. మేము త్యాగాలు చేశాం. బీజేపీ త్యాగం చేసింది, జనసేన త్యాగం చేసింది, తెలుగుదేశం కాదు. 2019లో మంగళగిరిలో లోకేష్ ఎంత మెజార్టీతో గెలిచాడు. సీఎం కొడుకు, మంత్రి, సిట్టింగ్ మంత్రి, ఎమ్మెల్సీ, మాజీ సీఎం పెద్ద ఎన్టీఆర్ మనవడు, కూతురు బిడ్డ, పైగా రాజధాని ప్రాంతం. ఎంత మెజార్టీతో గెలవాలి? అటువంటిది 2019లో ఎంత మెజార్టీతో ఓడిపోయాడు. అంతకుముందు 2014లో పోటీ చేసిన అభ్యర్థి కన్నా ఎక్కువ మెజార్టీతో ఎందుకు ఓడిపోయాడు? డెఫిసిట్ తో. ఆయనే బెటర్ కదా, ఆల్మోస్ట్ బార్డర్కి వచ్చేసింది 2014లో పోటీ చేసిన అభ్యర్థికి. మరి ఈయన ఎక్కడున్నాడు? పత్తాలు అక్కడ ఎందుకు పోయాడు? 2019లో ఏం జరిగింది? మమ్మల్ని గెలిపించేవాళ్ళు, సీట్లు త్యాగాలు చేసేవాళ్ళు మంగళగిరిలో లోకేష్ ని 2019లో ఎందుకు గెలిపించలేకపోయారు? మీరంతా కూడా తమాషాలు ఆడుతున్నారా? ఎలక్షన్ జరిగినప్పటి నుంచి, రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ లోకేష్ టీము
విపరీతం తప్పుడు ప్రచారం. పవన్ కళ్యాణ్ గెలిపించేశారంట, వీళ్ళు త్యాగాలు చేశారంట, పిఠాపురం వర్మ త్యాగం చేశాడంట. మీరే త్యాగాలు చేస్తారు, మీరంతా త్యాగాలు చేసేసి మమ్మల్ని గెలిపించేత కూర్చుంటారు. మీరు బతుకులకి త్యాగమనే పదం కూడా, మళ్ళీ త్యాగమనే పదం కూడా. త్యాగం చేసింది పవన్ కళ్యాణ్, త్యాగం చేసిన బీజేపీ, నష్టపోయింది మేము 40 సీట్లు నష్టపోయాం పొత్తులో. అంతా అయిపోయిన తర్వాత వెన్నుపోటు రాజకీయం, చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం చూపించాడు మా దగ్గర ఆ రోజు నాడు. ఆ తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం ఏముందో ఈ రోజుకి అమలు చేయలేదు. సీట్లు ఇవ్వలేకపోతున్నాము, సీట్లు అవ్వట్లేదు కాబట్టి వేరే చోట మేము ఇస్తామని చెప్పేసి అన్న పెద్ద మనుషుల ఒప్పందం ఈ రోజుకి అమలు కాలేదు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు సంగతి. కాకపోతే ఆ ఒప్పందం ఏంటనేది ఆయన మీరు మర్చిపోయినట్టున్నారు, ఎందుకంటే వయసు అయిపోయింది కదా, వృద్ధాప్యము గుర్తుండదు. కానీ ఆ రోజు ఒప్పందంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు, అందరికీ తెలుసు. అంతా కూడా పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఈ రోజుకి అమలు చేయలేదు. జనసేనకి ఇవ్వాల్సిన రాష్ట్ర స్థాయి నామినేటెడ్ కార్పొరేషన్లు ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే నాగబాబు గారికి మంత్రి అని చెప్పేసి 1 year అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లెటర్ హెడ్ ఇచ్చారు స్వయంగా, నాగబాబు గారిని మంత్రిని చేస్తాము, రాష్ట్ర మంత్రి మండలిలో తీసుకుంటామని చెప్పేసి. 1 year, ఏడాది గడిచిపోయింది, ఈ రోజు కూడా అది ముందుకెళ్ళడం లేదు. ఇవన్నీ ఏంటి? ఇదంతా ఏంటి? మేము గట్టిగా మాట్లాడితే, ఈటి మీద గట్టిగా మాట్లాడితే లోకేష్ సోషల్ మీడియా టీం వచ్చే నన్ను వైసీపీ అంటది. లోకేష్ సోషల్ మీడియా టీం నన్ను వైసీపీ అంటూ అంటగట్టేస్తుంది. ఇది ఎక్కడ రాజకీయం అర్థం కావట్లేదు. నేను 10 ఏళ్ల మట్టి ఎన్నో కొన్ని వేల వీడియోలు పెట్టా, వైసీపీ మీద వేల పోస్టులు పెట్టాను, టీడీపీ మీద పెట్టాను, పొత్తున్నప్పుడు పెట్టా, పొత్తు లేనప్పుడు పెట్టా, 2014లో పెట్టాను, అందు ముందు పెట్టా, 19లో కూడా పెట్టాను. నేను 2 పార్టీలు సమాన దూరంలో ఉంటాను. ఏ రోజు వైసీపీ వాళ్ళు వచ్చి నన్ను టీడీపీకి అంటగట్టలేదు. జనసేనగా చూశారు, జనసేనకు నా కౌంటర్ అటాక్లు ఇచ్చారు, తిట్టారో తిట్టించుకున్నానో ఏమైనా జరగనివ్వండి, నా ఇంటి మీదకి వెళ్ళారో, కొట్టారో, దాడులు చేశారో, కేసులు పెట్టారో, అంతా కూడా జనసేన వైసీపీ లాగా జరిగింది. కానీ ఏ రోజు నన్ను టీడీపీకి అంటగట్టలేదు. మరి ఈ లోకేష్ సోషల్ మీడియా టీం వచ్చే రోజు నన్ను టీడీపీకి అంటగడతారు. మొన్న నేను బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ డొనేట్ చేస్తే, ఇక్కడ ఆస్టిన్లో కాల్పులు జరిగితే, మా నిన్న సిటీ దగ్గర కాల్పులు జరిగితే బ్లడ్ షార్టేజ్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను మానవతా కోణంలో బ్లడ్ ఇస్తే కూడా ఆ ఫోటోని పోస్ట్ చేశాను నేను ఫేస్బుక్ లో పెడితే, దాని మీద కూడా లోకేష్ సోషల్ మీడియా టీం అసభ్యంగా రాతలు రాశారంట, అసభ్యంగా అవమానకరంగా. దాని మీద కూడా నేనంట భయపడిపోయానంట, నాకు వాగం వచ్చేసిందంట, వాళ్ళ దాడిని తట్టుకోలేకపోయానంట. నేను రక్తదానం చేసి ఎంతో హెల్దీగా ఉంటే ఈ లోకేష్ సోషల్ మీడియా టీము అక్కడ పోస్ట్ లో కూడా పెట్టాను బ్లడ్ డొనేషన్ అని చెప్పేసి. అక్కడ సెటప్ చూస్తే కనిపిస్తుంది, ఇక్కడ ఒకటి ఉంది మనకి, కిందకి పైపు కిందకి వెళ్తుంది, సెలైన్ ఉంటే పైకి వెళ్ళిద్ది. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా మనుషులకి. ఆ ఫోటో తీసుకెళ్లిపోయి మీరు ఆ విధంగా నా మీద మీరు అసభ్యంగా మాట్లాడటము, అనారోగ్యంగా మాట్లాడటం ఏంటి? ఇదంతా కూడా అలాగే వైసీపీ కంటే కదా ఏంటి? ఇదంతా కూడా ఏంటి? ప్రశ్నించకూడదా? ప్రశ్నించకూడదా? కూటమిలో జనసేనకి అన్యాయం జరిగింది 100 సార్లు అంటాం, 1,00,000 సార్లు అంటాం, 1,00,00,000 సార్లు అంటాం. అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అలాగే మన సొసైటీ బ్యాంకులు కావచ్చు, సహకార సంఘాలు కావచ్చు, ఏమైతే మార్కెట్, అలాగే స్థానికంగా ఉన్న మార్కెట్లు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, జనసేనకి ఎంత శాతం ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా తెలుగుదేశం వాళ్ళు? నియోజకవర్గం వారీగా జనసేన పార్టీకి ఎంత శాతం, మాకు కావాల్సిన ఎంత పర్సంటేజ్ ఇచ్చారో తెలుగుదేశం నేతలు శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? లోకేష్ గారైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారైనా కావచ్చు. శ్వేతపత్రం రిలీజ్ చేస్తే మొత్తం బయటపడుతుంది ఎంత శాతం అనేది. ఈరోజు 10% కూడా జనసేన పార్టీ ప్రభుత్వం లేదండి. ఆ రోజు ఇచ్చిన హామీ 30% పెద్ద మనుషుల ఒప్పందం. ఆ రోజు ఇచ్చిన హామీ 30% పెద్ద మనుషుల ఒప్పందం ఈ రోజుకి అమలు జరగలేదు. ఎందుకు అమలు జరగడం లేదు అడుగుతాం. 100 సార్లు అడుగుతాం, 1,00,000 సార్లు అడుగుతాము. అలాగే వర్మని తీసుకొచ్చి పిఠాపురంలో ప్రతి దారికి కూడా పెట్టిస్తున్నారు. ప్రతి చోట వర్మ ఉంటాడు, సంబంధం లేని చోట వర్మ ఉంటాడు, ప్రజా సమస్యల దగ్గర వర్మ ఏముంటాడు, అది పరిష్కారం అయిపోతున్నా కూడా వచ్చి హంగామా చేస్తాడు. వర్మని ఎందుకు మీరు వదులుతున్నారు? వర్మ వెనకాల మీరు ఎందుకు ఉంటున్నారు? వర్మని ఎందుకు పంపిస్తున్నారు? దాని మీద గట్టిగా మాట్లాడతాము. అలాగే 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధికార ప్రతినిధి, మళ్ళీ చెప్తున్నా, టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్, సరిబెళ్ల రాజేష్ జనసేన పార్టీని ఓడించాలని బహిరంగంగా మాట్లాడాడు. అంటే అతను వ్యక్తిగతంగా అతనికి ఎంత ఓటు బ్యాంక్ ఉంది, 1,00,000 ఓట్లు ఉన్నాయా, 1 ఓటు ఉందా, ఇంట్లో 2 ఓట్లు ఉన్నాయా కాదు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడాడు. మాట్లాడినప్పుడు 2 సంవత్సరాలు, దాదాపుగా 2 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి, దాదాపుగా క్లోజ్ అయిన 2 ఏళ్ళు. తెలుగుదేశం పార్టీ ఏ చర్య తీసుకుంది? కూటమి ఉన్న పార్టీని ఓడించాలని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తి, ప్రచారానికి వెళ్ళిన వ్యక్తి మీద ఏ చర్యలు తీసుకున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు? ఇదే పొత్తు ధర్మం,
ఇదా పొత్తుదమ్మం. మాకు ఆవేదన ఉంది. తెలుగుదేశం పార్టీ నడుస్తున్న తీరు కూటమిలో మాకు ఆవేదన ఉంది. ఒంగోలులో మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు టార్గెట్ మీకు, పొన్నూరు గుంటూరు జిల్లా పొన్నూరులో కిలారి రోషయ్య గారు టార్గెట్ మీకు. ఎక్కడికక్కడ మీరు మా నేతల మీద టార్గెట్ పెట్టుకుంటూ వెళ్తున్నారు, మా ఎమ్మెల్యేల మీద టార్గెట్ పెట్టుకుంటూ వెళ్తున్నారు. మీ ఆస్థాన మీడియా ఏపీఎల్ లో మా ఎమ్మెల్యేల ప్రత్యేక కథనాలు ఉంటాయి. అలాగే లోకేష్ సీఎం అని చెప్పేసి మీకు ప్రచారం చేసుకుంటారు ఆ మీడియాలో. ఎందుకు ఇదంతా కూడా? ఇదంతా పొత్తుదామా? ఇది కూటమి దామా? ఎక్కడ దామం ఇది? ఏ రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది? ఒక నైతికత ఉండదా మనుషులకి? ఒక మనిషిగా పుట్టిన తర్వాత మనకు ఉండాల్సిన ప్రథమ లక్ష్యం నైతికత. రాజకీయాల్లో నైతికత ఉండదు కాదంటలేదు, కానీ ఒక కూటమిగా ఏర్పడినప్పుడు, ఒక పెద్ద మనుషుల ఒప్పందం ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి కదా. అమలు చేయనప్పుడు ఇంకెందుకంటే పెద్ద మనుషుల ఒప్పందాలు ఇవన్నీ కూడా? ఎవరు బాధపడతాం కదా. మీరు అమలు చేయకపోతే పని చేయండి, కూటమిని రద్దు చేయండి, కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయండి. ప్రభుత్వాన్ని రద్దు చేసి మీరు లోకేష్ సీఎం ఎలక్షన్కి వెళ్తారో, లేదా అత్యంత వీరుడు శూరుడు కదా, 3 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయినా ఈ పిఠాపురం వర్మ గారిని సీఎం గా చేసుకుంటారో ప్రకటించుకుని ఎలక్షన్కి వెళ్ళాం సార్, అయిపోతుంది కదా. గొడవ ఎందుకు? ఈ పొత్తు లేదు, పొట్లకాయ లేదు, ఇది జొన్నెత్తు లేదు. ఎందుకు ఇదంతా కూడా? ఎందుకు మా జనసేన పార్టీ ఎందుకు మీరు ఈ విధంగా చేస్తారు? ఎందుకు ఈ విధంగా చేస్తారు? ఎవడన్నా మాట్లాడితే అడిగితే వాడి మీద కోవర్ట్ వైసీపీ అంట. నేను వయసు అసలు పార్టీలో నేను ఏమన్నాండి కోవర్ట్ చేయడానికి? నాకు పార్టీ అధికార పదవి ఉందా? పార్టీ ఆఫీసులో ఉన్నా? నేను ఎక్కడ అమెరికాలో ఉంటాను, నాకు కూడా సమాచారం మీద నేను మాట్లాడుతుంటాను. నేను స్థానికంగా మాట్లాడతాను, నా కార్యకర్తలతో మాట్లాడుకుంటాను. ఇది నా పార్టీ నేను భావించి మాట్లాడుకుంటాను. వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకుంటాను, 2-3 సోర్సుల నుంచి డేటా తీసుకుంటాను, ఇన్పుట్లు తీసుకుంటాను, అన్ని కలుపుకుని మాట్లాడుకుంటాను. నేను కోవర్ట్ ఎలా అవుతాను? నేనేం చేస్తా కోవర్ట్ రాజకీయాలు? నాకేమైనా ఉందా? నాకేమైనా అధికార ప్రతినిధి హోదా ఉందా? పోనీ టీవీ డిబేట్లోకి వెళ్ళి మాట్లాడతాకి లేదు కదా. నేనే రోజు టీవీ డిబేట్లో కూర్చోలేదు కదా, హోదా లేకపోయినా కూడా. నేను డెసిషన్ మేకింగ్ చేయగల పార్టీలో జనసేన పార్టీ లేదు కదా. నాలాంటి వాడిని కూడా తీసుకొచ్చి మీరు వైసీపీకి అంటగట్టడం కోవట్ అనేది. ఎవడన్నా మాట్లాడితే ఆడి మీద దాడులు. ఇక జనసేన పార్టీ గురించి ఎవడన్నా ప్రశ్న జనసేన పార్టీ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే చాలు, ఇంకా అయిపోయింది. ఇంకంతే. ఆడి మీద ఎటాకు, దాడి విపరీతంగా చేసేయడం, వ్యక్తిత్వ హన్నాలు చేసేయడం. నన్ను ఎంత టార్చర్ పెట్టారో లోకేష్ సోషల్ మీడియా నాకు తెలుసు. బట్ నేను టార్చర్ కింద ఫీల్ కావట్లేదు. వాళ్ళు అనుకుంటున్నారు టార్చర్ అని చెప్పేసి. నేను ఎప్పుడు ఫీల్ కాలేదు టార్చర్ కింద. ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటాయి. కానీ ఈ విధంగా ఉండదు. ఈ విధంగా ఉండదు. ఇది నేను 5 రోజులు ఉపవాస దీక్ష చేస్తే ఆ ఫోటో తీసుకెళ్లి అసభ్యంగా రాశారు, ముందు తగ్గుతున్నా అంట. కడుపుగా ఆనందం తింటున్నారా లోకేష్ సోషల్ మీడియా? అసలు సోషల్ మీడియా టీం, లోకేష్ సోషల్ మీడియా టీము మరి కనీసం ఒక మనిషికి పుట్టిన తర్వాత ఒక ఇంగితం ఉంటుంది. కానీ ఇంగితం అది, కనీసం ఇంగితం అది. 5 రోజులు నేను ఉపవాస దీక్ష చేసి నిమ్మరసం తాగుతున్నాను. ప్రతి సంవత్సరం చేస్తాను. సంవత్సరం 2 సార్లు చేస్తాను. దాదాపుగా ఒక 8 సంవత్సరాలు బట్టి నేను ప్రతి సంవత్సరం 2 పోస్టులు పెడతాను దీని మీద చేసిన ప్రతిసారి కూడా. అది ఎందుకంటే ఆరోగ్యం గురించి చెప్పడము, ఒక రకంగా ఇన్స్పిరేషన్ లా కొంతమందికి ఉంటాము. నన్ను చూసి ఎంతో మంది ఉపవాసాలు చేస్తున్నారు, ఎంతో మంది గైడెన్స్ నేను ఇచ్చాను. 2 రోజులు 3 రోజులు అలా కొంతమంది ఉపవాసాలు చేశారు. నా స్ఫూర్తిగా ఎంతో మంది గైడెన్స్ ఇచ్చాను. ఆరోగ్యపరమైందని చెప్పేసి 5 రోజులు నేను కటిక ఉపవాసం చేసి ఆ ఫోటో కూడా పెట్టి, అదే నిమ్మరసం తాగుతున్న ఫోటో పెడితే దాని మీద కూడా మీరు ఆ విధంగా కామెంట్లు రాశారండి. ఏం మాట్లాడాలి ఇంకా లోకేష్ సోషల్ మీడియా టీం? నేను ఎందుకు లోకేష్ సోషల్ మీడియా టీం అంటున్నానంటే ఆయన మొత్తం చేపిస్తున్నారు కాబట్టి. అంటే ఆయన చేపించకపోయినా ఆయన కింద వ్యక్తులు ఉంటారు కదా, మొత్తం ఒకటి ఉంటుంది కదా, అక్కడి నుంచి మొత్తం జరుగుతుంది ఇదంతా కూడా. అలాంటి వాడి మీద కూడా అసభ్యంగా, అవమానకరంగా ఇంట్లో వాళ్ళని తిట్టడం, భార్య బిడ్డలను తిట్టేయడము, ఆ బూతులు, ఆ పదజాలం ఏంటంతా కూడా. ఏ రోజైనా లోకేష్ గారు ఇంట్లో వాళ్ళని తిట్టానా? ఆయన భార్యను తిట్టానా? తల్లి మహాతల్లి చంద్రబాబు నాయుడు గారి భార్యను తిట్టానా? ఎప్పుడు రాసిన నేను రాసిన అమ్మ అని రాస్తా. అసలు వాళ్ళ గురించి ఎప్పుడు ప్రస్తావన కూడా తీసుకురాలేదు. ఒకవేళ తీసుకొస్తే అమ్మ అని రాస్తాను తప్ప ఇంకేం రాయము పెద్దవాళ్ళని. ఏ రోజు కూడా రోజా అంటే ప్రపంచానికి ఇడిచేసింది. ఆవిడ ఏ విధంగా మాట్లాడుతో ఆ విధంగానే మాట్లాడతా పదజాలం తప్ప ఇళ్లలో ఉన్న వాళ్ళ గురించి ఏ రోజు నేను మాట్లాడను. ఒకవేళ మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు కూడా చాలా సభ్యమైన పదాలే వాడతాను. రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్న వాళ్ళ గురించి నా ఇళ్లలో తిట్టారు, బూతులు తిట్టారు, అసభ్యంగా తిట్టారు, ఏందో రాతలు రాసేస్తున్నారు వచ్చేసి లోకేష్ సోషల్ మీడియా టీము. కనీసం మాట్లాడకూడదా? కనీసం పొత్తులో ఉన్నంత మాత్రం మాట్లాడకూడదా? అయ్యో, నిన్నగాక మొన్న మా కుర్రోళ్ళు 10 మంది కామెంట్ పెట్టారు, నా పోస్ట్ పెడితే
అన్నా నీ మీద ప్రచారం జరుగుతుంది వైసీపీ అంటగని చెప్పేసి కింద కామెంట్లు, వైసీపీ అంటగా అని చెప్పి నేను షాక్. ఏంటంటే ఇలా లోకేష్ సోషల్ మీడియా టీం, అదే టీడీపీ సోషల్ మీడియా టీంలో నీ గురించి పోస్టులు పెట్టి ఇలా మాట్లాడుకుంటారని చెప్పేసి. ఈ విధంగా నాలాంటి వాడి మీద కూడా మీరు చేస్తున్నారు అంటే ఒక లెక్కలో చెప్పుకోవాలనుకుంటే వైసీపీ సోషల్ మీడియా టీం ఫార్ బెటర్. వాళ్ళు 1-1 వస్తారు, నన్ను జనసేన కానీ చూస్తారు వాళ్ళు ఏ రోజు కూడా. జనసేన పవన్ ప్రసాద్ అంతే. సరే జరుగుతాయి దాడులు అంటారా, కేసులు అంటారా, తిట్లు బూతులు దండకాలు, నా ఫోటోలు పెట్టారు అని జరిగినాయి కాదంటలేదు. కానీ ఏ రోజు కూడా వాళ్ళు నన్ను వైసీపీ వాళ్ళు ఏ రోజు కూడా టీడీపీకి నన్ను అండకట్లేదు. ఏ రోజు కూడా నన్ను జనసేన గాని చూశారు, జనసేన వాడిగాని చూశారు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవాడిగా చూశారు. అలాగే నా మీద చేయాల్సింది చేశారు, వాళ్ళ మీద శుద్ధపోసలు అంటలేదు. కానీ ఇంత దిగజారలేదు. వేరే పార్టీకి అంట కట్టేయడం, వైసీపీకి అంట కట్టేస్తే ఒక గొంతు బలంగా మాట్లాడితే వైసీపీ గంట కట్టేస్తే చాలు, అతన్ని డైల్యూట్ అయిపోతాడు, అతను తగ్గించేస్తాను, ఇంకా అతని మాట నమ్మరు అనుకుంటున్నారు. మీ టీడీపీ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని చూసి కుర్రోళ్ళు నా దగ్గరికి వచ్చి కామెంట్ పెట్టి ఏంటన్నా ఇలా అంటున్నారు అని నాకు చెప్పి తర్వాత నేను కామెంట్ పెడితే అన్నా నీ గురించి మాకు తెలుసన్నా, 10 ఏళ్ల మట్టి నీతో ట్రావెల్ అవుతున్నాము, నీ మీద ఎన్ని కేసులు పడ్డాయి, ఇంటి మీదకి ఎంతమంది గొడవ చేస్తాకెళ్లారు, ఏమైంది అన్ని మాకు తెలుసన్నా, మేము ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాము, మేమెందుకు నమ్ముతామన్నారు కుర్రోళ్ళు. మేము ఎప్పటి నుంచో జనసేన కోసం ఉన్నాం, జనసేనతోనే ఉంటాం మేము.